హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు 4 అంతస్తులకు వ్యాపించాయి. భవనంలో 2 చిన్నారులు సహా 6 ఉన్నట్టుగా తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజిన్ల మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు 4 అంతస్తులకు వ్యాపించాయి. భవనంలో 2 చిన్నారులు సహా 6 ఉన్నట్టు తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజిన్ల మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలా కింద సడన్ గా తగిలిపోయింది. ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. కిందనే వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైర్ వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగిలిపోయింది. ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. కిందనే వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైర్ వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగిలిపోయింది. ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. కిందనే వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైర్ వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాంపల్లిలోని ఒక 4 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్లో మంటలు అంటుకున్నాయి. అవి 4th ఫ్లోర్ వరకు వ్యాపించాయి. భవనంలో 2 పిల్లలు అలాగే 6 ఇతర వ్యక్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని రెస్క్యూ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తూ ఉన్నారు. సెట్ బ్యాక్ లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్మించినటువంటి భవనంలోని మంటలను ఆర్పేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. పక్కన ఉన్నటువంటి భవనాల మీదో లేదంటే గోడల మీద ఎక్కి మంటలను ఆర్పే ప్రయత్నం జరుగుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. इधर जाओ। नहीं वो आगे रखो। नहीं गर्म हीट हो रहा है ज़्यादा है। मैं जब से यहाँ लग रहा था मैं छोड़ दे के चले पूरा फर्नीचर को लगता है और ऊपर इसमें बिल्डिंग पे अंदर घुसा पब्लिक में क्या आएगी वो बच्चे आएंगे। లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఫర్నిచర్ అంతటిని ఖాళీ చేస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. సేఫ్గా ఉన్నటువంటి ప్లేస్ నుంచి వాటిని బయటకు తీస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. లైవ్ విజువల్స్ అవి. పైన ఉన్నటువంటివి అగ్ని ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో తీసిన దృశ్యాలను మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. ఫర్నిచర్ షాప్ ఎంత ఇరుకు ప్రాంతంలో ఉంది, దాన్ని మంటలు ఆర్పేందుకు ఎంత ఇబ్బంది జరుగుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ షాప్, 4 అంతస్తుల ఫర్నిచర్ షాప్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెనుక భాగం నుంచి మిగిలి ఉన్నటువంటి ఫర్నిచర్ను ఖాళీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. 4 ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పుతున్నాయి. భవనంలో కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వారిని బయటకు తీసారా, రెస్క్యూ జరిగిందా లేదనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మంటలు ఇంకా అదుపులోకి రాలేదని తెలుస్తోంది. ఫర్నిచర్ షాప్ కావడం అంటే
ప్లైవుడ్ అలాగే ఇతర చెక్క సామాగ్రి ఉంటూ ఉంటాయి. అలాగే స్పాంజ్ ఉండేటటువంటి కుషన్ ఉండేటటువంటి వస్తువులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫైర్ ఈజీగా క్యాచ్ చేసి ఎక్కువగా బర్న్ అయ్యేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. దీంతో మంటలను ఆర్పడం కూడా కాస్త కష్టతరమయ్యేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంటలను ఇంకా అదుపు చేస్తూ ఉన్నారు, మంటలు అదుపులోకి రాలేదు. మిగిలి ఉన్నటువంటి ఫర్నిచర్ను వెనుక భాగం నుంచి బయటికి తీస్తూ ఉన్నారు నష్టాన్ని నివారించడానికి. ఆస్తి నష్టం జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్నిచర్ షాప్లో విలువైన ఫర్నిచర్ ఉంటుంది, చెక్క వస్తువులు ఉంటాయి, అలాగే మిగతా వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యే పరిస్థితి ఉంటుంది. మంటలు చెలరేగినటువంటి పరిస్థితి మనం చూస్తే 4th ఫ్లోర్ వరకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్నటువంటి చాలా వస్తువులు అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తోంది. మిగిలి ఉన్నటువంటి కొన్నిటిని మాత్రం బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్థానికులు కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్ కొన్నటువంటి. ప్రస్తుతం మనం లైవ్ చూస్తూ ఉన్నాం నాంపల్లి అగ్ని ప్రమాదం జరిగినటువంటి లొకేషన్ నుంచి. వెనుక పక్క నుంచి మిగిలి ఉన్న సామాగ్రిని బయటకు తీస్తూ ఉన్నారు ఫైర్ ఫైటర్స్, ఇతర స్థానికులందరూ కూడా ఆ షాప్లో పనిచేసేటువంటి అందరూ కూడా వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. 4 అంతస్తుల భవనం, ఆ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. భవనంలో కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది, వాళ్ళు బయటకు తీసుకొచ్చారా లేదనేది ఇంకా తెలియాల్సి ఉంది. మంటలను ఇంకా అదుపు చేస్తున్నారు. నాంపల్లి నుంచి లైవ్ చూస్తూ ఉన్నాం. భవనం కూడా ఇరుకు సందులో ఉండడంతో మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చాలా కష్టంగా మారింది. పక్కన ఉన్నటువంటి భవనాల మీద ఎక్కడం వల్ల, లేదంటే మరో పక్కన గోడల మీదకి ఎక్కి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ ఫైటర్స్. भैया थोड़ा साइड, भैया 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 दोनों, भैया दोनों को दोनों, अरे भाई वो भैया हेलो भैया कुछ साइड इधर तो आना हटा लेना जरा ए1 को